హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసమ్ హోమ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఈ మధ్య మా ఇంటికి వచ్చిన కొన్ని గిఫ్ట్స్ చాలా రోజుల నుంచి కూడా అన్బాక్స్ చేయకుండా అలాగే ఉంచాను. ఈరోజు తీసి మీకు కూడా వీడియో చూపిద్దామని చెప్పేసి ఈరోజు అన్నీ ఇలాగా బయటికి అయితే తీసాను. రోజు పనుల్లో పడి అలాగే సరిపోతూ ఉంటుంది. ఈరోజు మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని అన్నీ తీసాను. ఫస్ట్ అయితే ఈ చిన్న బాక్స్ అయితే చూపిస్తున్నాను. ఈ బాక్స్ వచ్చేసి మా పాప గేమ్స్ ఆడి లాస్ట్ టైం మేము టూర్ వెళ్ళినప్పుడు విన్ అయిందండి. అప్పుడు ఇచ్చిన చిన్న గిఫ్ట్ అనమాట. ఇందులో అయితే చిన్న చిన్న హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ లాంటివి ఉన్నాయన్నమాట. హ్యాండ్తో చేసినవి, వాళ్ళు జైపూర్లో చేస్తారనమాట. ఇవి క్యామెల్ బొమ్మలు. ఇలాగ చిన్న సైజ్ది ఒకటి, ఇలాంటి మీడియం సైజ్ది ఒకటి, కొంచెం పెద్దది, ఇలాగ 3 అయితే ఉన్నాయి ఈ బాక్స్లో. మనం దీన్ని షో పీస్ లాగా కూడా పెట్టుకోవచ్చండి. బ్రేకబుల్, కొంచెం కింద పడేస్తే పగిలిపోయేటట్లుగానే ఉన్నాయి. అయితే 3 కొంచెం హ్యాండ్ మేడ్ కాబట్టి కొంచెం అట్రాక్టివ్గా ఉన్నాయి. కలర్స్ కూడా బాగున్నాయి, కలర్ కాంబినేషన్స్ కూడా. ఈ డిజైన్స్, కలర్స్, ఆ తయారు చేసిన క్లే అన్నీ వాళ్ళు ఓన్గా తయారు చేసుకుంటారంటండి. ఇవైతే చాలా క్యూట్గా ఉన్నాయి. అయితే మా పాప ఇవ్వమని అడుగుతూ ఉంటుంది, కానీ ఎప్పుడైనా ఆడుకోవడానికి అలాగా ఒకసారి అయితే ఓపెన్ చేసి చూసాము. ఇవి ఇలా ఏదైనా సర్ఫేస్ మీద నిల్చోబెట్టినా కూడా నిలుస్తున్నాయండి, బాగానే ఆగుతున్నాయి. లేదంటే కింద ప్లెయిన్గా అలా సర్ఫేస్ ఏం పెట్టకుండా ప్లెయిన్గా గ్లాసెస్ మీద పెట్టినా కూడా బాగానే ఆగుతున్నాయి అన్నమాట. క్లేతో తయారు చేసినవి అనిపించి ఇంకా విరిగిపోతాయి కదా, పిల్లలు ఎలా పడితే అలా కింద పడేస్తారు, ఎందుకు అనవసరంగా అంత దూరం నుంచి తీసుకొచ్చి కూడా అని ఇవ్వకుండా అలాగే జాగ్రత్తగా పెట్టాను. షో పీస్ లాగా పెట్టేసుకుంటే బాగుంటాయండి దేంట్లో అయినా షెల్ఫ్లో. నాకు మా పాపకైతే బాగా నచ్చాయి, చాలా చిన్నగా క్యూట్గా ఉన్నాయి. అప్పుడప్పుడు చూసుకొని జాగ్రత్తగా పెట్టేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి, ఇది జైపూర్లోనే కామన్ గిఫ్ట్ లాగా ఇచ్చారనమాట. ఇవి అప్పటి నుంచి కూడా ఒక బాక్స్లో పెట్టేసి పైన పెట్టేశాను. 2 ఇచ్చారండి, ఇందులో 2 ఉన్నాయి. ఈ షిఫ్టింగ్స్లో అటు ఇటు ఈ సామాన్లు సర్దడంలో వీటి మీద అంత ఇంట్రెస్ట్ అయితే రాలేదు. అలాగే బాక్స్లో పైన పెట్టేశాను అనమాట, కబోర్డ్లో. ఇంకా ఈరోజు తీసి ఏమేమి ఉన్నాయో అని చూస్తున్నాను. ఇది కూడా ఒక ఫ్రేమ్ లాంటిదండి, బాగుంది. కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ అన్నీ బాగున్నాయి. అయితే వుడ్తో తయారు చేసిందనమాట. ఇదైతే బ్రేక్ అయ్యే ఛాన్స్ లేదు, కానీ కొంచెం ఎలా పడితే అలా పెట్టేశామంటే కొంచెం కలర్స్ అవి పోతే బాగోవు. వెనకాల ఏదైనా షెల్ఫ్స్లో అలాగా. దీన్ని ఫోటో ఫ్రేమ్ అంటారంటండి, వాళ్ళు హ్యాండ్ మేడ్ అనమాట. హ్యాండ్తో చేసిన ఫోటో ఫ్రేమ్. ఇలాగా ఈ హోల్ ఇచ్చారు కదా, ఇందులో ఏదైనా ఫొటోస్ కట్ చేసేసి ఆ సైజ్వి ప్లేస్ చేయాలంట. తర్వాత దీన్ని వాల్ హ్యాంగింగ్ లాగా కానివ్వండి, లేకపోతే ఏదైనా షెల్ఫ్లో పెట్టేయచ్చు. వాల్కి, హుక్స్కి హ్యాంగ్ చేయడం కోసం కూడా దీనికి ఇక్కడ ఇలా ఇచ్చారనమాట హోల్డర్. బాగుంది. ప్లాస్టిక్ ఫోటో ఫ్రేమ్స్, గ్లాస్వి ఎలా అయితే రెడీ చేస్తారో సేమ్ అలానే రెడీ చేశారండి. అయితే మొత్తం హ్యాండ్ మేడ్ అనమాట వీళ్ళు. ఏ మిషన్స్ కానీ యూస్ చేయకుండా హ్యాండ్తోనే పెయింట్స్ కానివ్వండి, డిజైన్స్, ఈ వుడ్ కట్ చేయడం కానివ్వండి, అన్నీ హ్యాండ్తోనే మేడ్ చేస్తారంట వాళ్ళు. చాలా బాగుంది కదండి. ఇలాంటి న్యాచురల్వి నాకు కూడా చాలా బాగా నచ్చుతాయి. తర్వాత ఇంకోటి ఇచ్చారు కదా ఈ బ్యాగ్లోనే, ఇది వచ్చేసి పెయింటింగ్ ఒకటి. క్లాత్ మీద పెయింట్ చేశారనమాట. వాళ్ళ కల్చర్ మొత్తం, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళ లేడీస్ ఎలా రెడీ అవుతారు, అంతేకాకుండా అక్కడ జరిగే ఒక చిన్న సిచ్యువేషన్ని వాళ్ళు ఇలాగ పెయింట్ చేశారు. నార్మల్గా అయితే విలేజెస్లో ఎలాగైతే ఇళ్లలో లేడీస్ కూర్చొని ఉంటారో అలాగా విలేజ్ బ్యాక్డ్రాప్తో అనమాట ఈ పెయింటింగ్. దీన్ని ఇలాగ ఆర్ట్ చేసేసి దానికి మళ్ళీ అవుట్లైన్గా కొంచెం వర్క్ అది చేశారండి. నార్మల్గా చిమ్కీ వర్క్ లాంటిది అనమాట. అయితే దీన్ని మనం ఫ్రేమ్ చేయించుకొని ఏదైనా బెడ్రూమ్స్లో కానివ్వండి, హాల్లో కానివ్వండి, మనకి ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. అయితే చాలా పెద్ద సైజ్ అండి, బాగా పెద్దగా ఉంది. ఫ్రేమ్ చేయిస్తే ఎక్కువ రోజులు పాడవకుండా అలాగే ఉంటుంది. ఇలాగనమాట అవుట్లైన్ మొత్తం చెమ్కీ వర్క్ లాగా ఆర్ట్ చేశారు దానికి, ఆ పెయింట్కి అనమాట. దాని మీద హైలైట్ అవ్వడానికి ఇలాగ చెమ్కీ వర్క్ ఒకటి అవుట్లైన్ స్టిచ్ చేశారనమాట చేత్తోనే, హ్యాండ్ మేడ్. ఈ పెయింటింగ్ కూడా మొత్తం హ్యాండ్ మేడేనండి. ఇవి కలర్స్ కానివ్వండి, వాళ్ళు ప్లేస్ చేసిన డిజైన్స్ కానివ్వండి, అన్ని హ్యాండ్తోనే వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారంట. కలర్స్ కూడా న్యాచురల్ కలర్స్, ఫ్రూట్స్ నుంచి, లీవ్స్ నుంచి అలా వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసి ఇలా కలర్ కాంబినేషన్స్ వాళ్ళు చేసుకుంటారంట ఓన్గా. అక్కడ చేస్తూ ఉన్నారు కూడా. అలాగా కెమికల్స్ వాడకుండా మొత్తం న్యాచురల్ థింగ్స్తోనే చేత్తో హ్యాండ్ మేడ్గా వాళ్ళు ఇలాంటివి ఆర్ట్స్ అన్ని రెడీ చేస్తున్నారండి. మనకు కావాలంటే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అనుకుంటా, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో గిఫ్ట్ అనమాట ఇది కూడా ఓపెన్ చేసి చూసాం, కానీ ఇంకా అలాగే పెట్టేశాము, యూజ్ చేయలేదు. ఇదైతే చిన్న మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇక్కడే బెంగళూరులో అందరికీ కామన్ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదా, అలా వచ్చిన గిఫ్ట్ అండి ఇది. వ్యాక్యూమ్ ఫ్లాస్క్ సెట్ అంట. ఇదైతే ఫ్లాస్క్, చిన్న సైజులో ఫ్లాస్క్ ఉంది, బాగా హ్యాండీగా ఉంది. మనం చిన్న చిన్న జర్నీస్ చేసినప్పుడు అలా హ్యాండ్ బ్యాగ్స్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ చిన్న కాఫీ టీ అలవాటు ఉన్న వాళ్ళకి, లేదా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు, చిన్న బేబీస్ ఉన్న వాళ్ళు,
హాట్ వాటర్ కానీ మిల్క్ కానీ క్యారీ చేయాలన్నప్పుడు చాలా హ్యాండీగా ఉందండి. మరి హెవీ వెయిట్ లేకుండా క్యారీ చేయాలన్నా ఈజీగా ఉంది. దీనికైతే ఇలాగ 3 కప్స్ ఇచ్చారనమాట. మనం కాఫీ టీ ఏదైనా క్యారీ చేసినప్పుడు ఇందులో వేసేసుకొని అలాగే తీసుకోవచ్చు అనమాట. నార్మల్ ఫ్లాస్క్ అవి క్యారీ చేసినప్పుడు కప్స్ కోసం వెతుక్కుంటూ ఉంటాం కదా, డిస్పోజబుల్ చిన్న చిన్నవి, అలా కాకుండా దీనికే ఇచ్చారనమాట. ఇలాగా పుష్ చేసేసి మనం ఎంత కావాలో అంత కాఫీ అవి వేసేసుకొని మళ్ళీ పుష్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. లోపల మొత్తం స్టెయిన్లెస్ స్టీల్. బాగుందండి. ఇదైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇంట్లో కూడా. ఇలా కప్ని కూడా దీనికి ఇలా పెట్టేసేయచ్చు లిడ్ లాగా. మనకు కావాలంటే ఒక కప్నే క్యారీ చేసుకోవచ్చు అనమాట ఈ ఫ్లాస్క్తో పాటు. మనకైతే కిచెన్లో కానివ్వండి, లేదంటే చిన్న చిన్న జర్నీస్కి వాటికి బాగా యూజ్ అయ్యే ప్రోడక్టే ఇది. ఎలా ఉందనేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటండి, ఇది కూడా మ్యారేజ్ గిఫ్టే. ఈ మధ్య ఒక మంత్ బ్యాక్ ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ కామన్ గిఫ్ట్ లాగా ఇచ్చారనమాట అందరికీ, రిటర్న్ గిఫ్ట్స్. ఇదైతే చిన్న హ్యాండ్ బ్యాగ్ అండి. ఈ మధ్య చాలా వెడ్డింగ్స్లో ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ బాగా ఎక్కువగా ఇస్తున్నారండి. కొంచెం మన పనికొచ్చేవైతే పెట్టేసుకుంటున్నాను, కొంచెం మనం వాడనివి అలాంటివి అయితే ఎవరికైనా ఇచ్చేయడం, అలా చేయడమే మంచిది. ఎవరో ఒకళ్ళకి యూజ్ అవుతూ ఉంటుంది కదా, అలాగే పక్కన పడేయడం కంటే కూడా. ఇలా చిన్న బ్యాగ్ అనమాట, లెదర్ది. ఇంకా దీనికైతే జిప్స్ అవి ఇచ్చారు. డిజైన్ అయితే ఇలా ఉందండి. ఏదైనా చిన్న చిన్న మార్కెట్స్కి ఏదైనా అలా బయటికి వెళ్ళినప్పుడు అలా క్యారీ చేయొచ్చు. పెద్ద హడావిడేం లేకుండా చాలా సింపుల్గా ఉంది. జిప్స్ కూడా ఉన్నాయన్నమాట వీటికి బాగానే. ఒక 2 పెద్ద జిప్స్ ఇచ్చారు, ఒక చిన్న పాకెట్ ఇచ్చారు. లోపల కూడా క్లాత్ ఉందన్నమాట పూర్తిగా. కవర్ కానీ అలాంటివి లెదర్ కానీ లేకుండా మనం వాష్ కూడా చేసుకోవచ్చు. ఇది తెచ్చినప్పటి నుంచి ఇంకా తీయలేదండి. లోపల బ్యాగ్లో ఏదో పేపర్స్ కూడా పెట్టేసి ఉంచారు అంతే. నేనైతే పైనుంచి చూశాను బ్యాగే కదా అనేసి ఇంకా కవర్తో పాటు అలాగే షెల్ఫ్లో పెట్టేశాను. అదే చెప్తున్నాను కదండి, పనుల్లో పడి తీయలేదు, చూడలేదన్నమాట. ఇంకా అందుకని ఈరోజు తీశాను. ఇలా పేపర్స్ పెట్టేశారనమాట, కొంచెం కొత్త వాటిలో పెడుతూ ఉంటారు కదా అలాగా. ఇదైతే చిన్న పాకెట్, ఏదైనా చేంజెస్, చిన్న కీస్ అలాంటివి క్యారీ చేయడానికి బాగానే ఉందండి. చిన్న చిన్న కామన్ మార్కెట్స్కి అలా వెళ్ళినప్పుడు యూస్ చేయొచ్చు. ఇలా స్టోన్ హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు దీనికి. ఇక్కడ ఎక్కువ ఏ ఫంక్షన్ ఉన్నా కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఎక్కువగా ఇస్తుంటారండి. అవి ఇవి కొన్ని అయితే చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ లాంటివి, అలాగే స్వీట్ బాక్సెస్, పెళ్లి పత్రికలతో పాటు స్వీట్ బాక్సెస్ కూడా ఇస్తూ ఉంటారు. అలా మాకైతే ఒక 2-3 వచ్చాయన్నమాట. ఇంకా కొన్ని మ్యారేజెస్లోకి అయితే ఇలాగనమాట, ఇలాంటి గిఫ్ట్స్ అలాంటివి ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. ఇది కంఫర్టర్ అండి. నార్మల్గా మనము వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ యూస్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి కంఫర్టర్. అయితే ఇది కూడా జైపూర్లోనే కామన్ గిఫ్ట్ లాగా ఇచ్చారనమాట మాకు. ఇదైతే అసలు ఓపెన్ చేసి చూడలేదు, మొన్న ఈ మధ్య ఓపెన్ చేశానమాట. ఇంకా మనకి ఈ సీజన్లో పనికొచ్చేవి కాదులే అని చెప్పేసి మళ్ళీ పెట్టేశాను. ఇవి వచ్చేసి 2 ఉన్నాయండి ఇందులో, చిన్న చిన్నవి అనమాట 2. సైజెస్ వచ్చేసి 4x6 అనుకుంటాను. ఒక సింగిల్ పర్సన్ అయితే కప్పుకోవచ్చు ఈజీగా. ఇవి కూడా హ్యాండ్ మేడేనంటండి. ఇది కూడా హ్యాండ్తోనే చేశారనమాట వాళ్ళు. ఈ న్యాచురల్ కలర్స్ కూడా హ్యాండ్ మేడే. క్లాత్ వచ్చేసి అక్కడ ప్రిపేర్ చేసిన క్లాతే వాళ్ళు నేస్తారనమాట. అయితే ఈ కంఫర్టర్ లోపల మనం మామూలుగా అయితే కాటన్ లాంటివి ప్లేస్ చేస్తూ ఉంటారు కదా, అయితే ఇందులో పెట్టిన కాటన్ కూడా వాళ్ళకి అక్కడ చెట్లకి పండే కాటన్ అనమాట. ఒక ఫ్రూట్ లాగా ఉంటుంది, అందులో నుంచి వాళ్ళు కాటన్ తీసి ఇలా యూస్ చేస్తూ ఉంటారు. అక్కడైతే వీటిని రజాయిస్ అంటున్నారండి, రజాయి అంటున్నారు. పెద్ద సైజు, చిన్న సైజు, తర్వాత మనం బెడ్ మీదకి వేసుకునే సైజెస్ అలా చాలా ఉన్నాయన్నమాట. అంతేకాకుండా బాగా థిక్గా కూడా ఉంది క్లాత్. ఇలాగా లోపల 2 క్లాత్స్ మధ్యలో అయితే అలా కాటన్ అనేది ప్లేస్ చేసేసి స్టిచ్చింగ్ చేశారు. వాషబుల్ అంటండి. అంతేకాకుండా ఈ కలర్స్ కూడా మనం వాష్ చేసిన పోవంట. ఇప్పుడైతే నేను వాష్ చేయలేదు, అసలు యూజ్ చేయలేదు. తెచ్చినప్పటి నుంచి ఇంకా అలాగే పెట్టేశాను పైన. ఇప్పుడు చూస్తే ఇప్పుడు యూజ్ అయ్యేవి కూడా కాదు కదా ఈ సీజన్లో అని చూస్తున్నాను. అయితే చూడ్డానికి ఇంత పలుచగా ఉన్నా కూడా అండి, కప్పుకుంటే చాలా వెచ్చగా ఉంటాయంట. ఈ కాటన్ స్పెషాలిటీ అదనమాట. కొంచెం పలుచగానే ఉంటాయి, హెవీ వెయిట్ ఉండదు. అంతేకాకుండా చాలా హీట్ని కూడా జనరేట్ చేస్తాయంట సీజన్స్. వాళ్ళకైతే ఎండకెండ, చలికి చలి ఉంటుందండి. అలాంటప్పుడు ఇలాంటి రజాయిసే యూజ్ చేస్తారంట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ గిఫ్ట్ అండి. కొంచెం హోమ్ డెకర్ ఐటమ్ లాగా ఉంది, బాగా హెవీగా ఉంది. ఇది కూడా ఓపెన్ చేయలేదు కానీ పైనుంచి అలాగా ఓపెన్ చేసేసి చూసి కొంచెం పెట్టేసాం. ఇంకా హోమ్ డెకర్ ఐటమే కదా, ఇప్పుడు ఏం పని ఉంది దీంతో అని చెప్పేసి. అయితే ఏంటనేది నేను చూడలేదు, ఇప్పుడే చూడడం ఫస్ట్. అయితే కొంచెం మెటల్ వండి, అందుకనేసి కొంచెం బాగా బరువుగా ఉన్నాయి ఇవన్నమాట. ఈ పెళ్ళిళ్ళకి వాటికి వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు కదా, అవన్నమాట. ఇప్పుడు చాలా ఇళ్లల్లో చూశానండి వీటిని వాల్స్ మీద హ్యాంగ్ చేసి ఉంచుతున్నారు. కొంచెం ఈ మధ్య ట్రెండీగానే ఉన్నాయి.
లాన్స్లో లేదంటే ఫోటో ఫ్రేమ్స్కి మధ్యలో ఫోటో ఫ్రేమ్స్ పెట్టేసి అటు ఇటుగా గుమ్మాలకు అలాగా హ్యాంగ్ చేస్తూ ఉంటున్నారు. ఇవైతే చాలా వెయిట్గా ఉన్నాయి. బాగా పెట్టే హుక్ కూడా గోడకి బాగా గట్టిగా పెట్టాలండి. వెయిట్ అయితే బాగా ఎక్కువగానే ఉన్నాయి. ఇలాగా కొంచెం కాపర్ కలర్లో ఇలా ఎల్లోయిష్గా ఉన్నాయండి. బాగా అట్రాక్టివ్గానే ఉన్నాయి, బాగున్నాయి. ఇప్పుడైతే ఇంట్లో ఎక్కడ ప్లేస్ లేదు, పెట్టే ఉద్దేశం కూడా ఇప్పుడు లేదండి. అందుకనేసి ఇంకా అందులోనే పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఈ నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఇది బెడ్షీట్ అనమాట. ఇది కూడా నేను ఓపెన్ చేయలేదండి. పైన నుంచి కనిపిస్తుంది కదా బెడ్షీటే అని కలర్ చూశాను, ఇంకంతే పెట్టేశాను. క్లాత్ ఎలా ఉంది ఏంది అనేసి కూడా చూడలేదు. ఈ గిఫ్ట్ అయితే మాకు బట్టలు అవి పర్చేస్ చేసినప్పుడు దానికి ఇంత అయితే అమౌంట్ పర్చేస్ చేస్తే దానికి కామన్ గిఫ్ట్ లాగా ఇచ్చారు. బాగా పెద్ద సైజేనండి బెడ్షీట్. నార్మల్గా మేము ఇంట్లో యూస్ చేస్తున్న బెడ్స్కి సరిపోయే సైజే. దీనికి ఇలాగా పిల్లో కవర్స్ కూడా ఇచ్చారనమాట. వీటిని ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు, ఎలా ఉన్నాయనేసి డిజైన్స్ చూస్తున్నాను. దీనికైతే ముందు ఒక డిజైన్, వెనక ఒక డిజైన్ ఇచ్చారండి. ముందు ఇలాగా బెడ్షీట్లో ఉన్న డిజైనే, వెనకాల ఇంకో ఆరెంజ్ కలర్లో డిజైన్ ఇచ్చారు. బాగానే ఉంది. నార్మల్గా మనం ఇంట్లో వాడుతుంటాం కదా, అలాగా వాడేస్తే సరిపోతుంది. అయితే ఇది కూడా వచ్చి చాలా రోజులు అవుతుందండి. దీన్ని కూడా అలాగే షెల్ఫ్లో పెట్టేశాను. ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి కదా బెడ్షీట్స్ అని చెప్పేసి ఇంకా యూజ్ చేయలేదు, చేయాలి ఎప్పుడైనా. అయితే బెడ్షీట్ ప్యూర్ కాటన్, ఇంకా థిక్నెస్ కూడా బాగానే ఉందండి. నెక్స్ట్ ఈ గిఫ్ట్స్ అండి. ఇవైతే వాచెస్ మాకు ఇద్దరికి వచ్చాయన్నమాట. ఇది బ్లాక్ కలర్లో ఉంది, మా వారికి వచ్చిన గిఫ్ట్. ఇదైతే నాకు వచ్చింది, ఇంకా నేనైతే యూజ్ చేయలేదు. వాచ్ అయితే ఇలా ఉందండి, ఈ కలర్లో మెటల్ అనమాట. నార్మల్గా బెల్ట్ లాంటివి కూడా ఉంటుంటాయి కదా, అవే యూజ్ చేస్తూ ఉంటాను నేను ఎక్కువగా. ఇదైతే కొంచెం తక్కువే అలవాటు, ముందెప్పుడో యూజ్ చేశాను కాలేజ్ డేస్లో అలాగా. ఇంక ఇలాంటివి కొంచెం చైన్ అవి లూజ్ అయినా కొంచెం కట్ చేయించుకోవాలి. వాచ్ అయితే బాగుందండి, కొంచెం రెడ్ గోల్డ్ కలర్లో ఉందన్నమాట. నా హ్యాండ్కి అయితే బాగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందన్నమాట, కలర్ బాగుంది. అయితే చైన్ బాగా లూజ్గా ఉందన్నమాట, దీనికి కొంచెం కట్ చేయించుకోవాలి. ఈ షోరూమ్కి వెళ్తే మనం బిల్లు కూడా ఉంది ఇందులోని బాక్స్లో, చూపిస్తే వాళ్ళే చేసిస్తారనమాట. అటు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు చేయించుకోవడమే. ఇప్పుడైతే అవసరం లేదు, ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అవి యూజ్ చేస్తున్నాను. అవసరం అయినప్పుడు అలా బయటికి వెళ్ళినప్పుడు కట్ చేయించి పెట్టేస్తే ఎప్పుడైనా వాడుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. చైన్ డిజైన్ కూడా ఇలా ఉందండి, సింపుల్గా బాగుంది. వాచ్ డైల్ కూడా బాగా చిన్నదిగా బాగుంది. ఇది మా వారికి వచ్చిన గిఫ్ట్ అండి. అయితే ఇందులో వాచ్ యూజ్ చేస్తున్నారు, ఈ పాతదేమో పెట్టేశారు. ఇది కొంచెం వెయిట్ ఉందంట, ఇందులో వచ్చింది వెయిట్లెస్లో ఉందని చెప్పి యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది కూడా వాచ్ అండి, ఇది కూడా నాకే అనమాట గిఫ్ట్. ఇది ఆల్రెడీ ఎప్పుడైనా ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు, వాకింగ్కి అలా జిమ్కి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. ఇది స్మార్ట్ వాచ్ అండి, ఇది బ్లాక్ కలరు. ఒకటైతే బాబు యూజ్ చేస్తున్నాడు, నార్మల్గా ఇంట్లో తీసుకుంది. ఇంకా ఇదైతే నేను పెట్టేసుకున్నాను అనమాట. ఎక్కడికైనా వాకింగ్కి వెళ్ళినప్పుడు అలా ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయి ఏంటి అనేసి అంత ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంకా హార్ట్ రేట్ అవన్నీ వస్తూ ఉంటాయి కదా, ఇంకేదైనా చిన్న జిమ్కి వెళ్ళినప్పుడు, చిన్న వర్కౌట్స్ చేసినప్పుడు కూడా చూసుకుంటూ ఉండొచ్చు. బాగుందండి, వెయిట్లెస్లో స్లిమ్గా ఉంది, బాగుంది. ఇదైతే ఎప్పుడైనా యూజ్ చేస్తూనే ఉంటాను. వచ్చిన గిఫ్ట్స్ అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఇవన్నీ వచ్చిన గిఫ్ట్స్ అండి. మీకైతే ఇవన్నీ ఇప్పుడు చూపించాను, వీటిని ఇప్పుడు సర్దాలి. ఇంకా తీసిన తర్వాత తప్పదు కదండి, సర్దాలి అన్నీ, ఇంకా అలానే ఉంచేయలేం కదా. ఇవండి మాకు ఈ మధ్య ఒక 6 months అలాగా వచ్చిన గిఫ్ట్స్ అనమాట. కొన్ని అయితే నార్మల్గా యూస్ చేస్తున్నాను, కొన్ని అయితే స్వీట్ బాక్సెస్ అలాంటివి, కొన్ని ప్లాంట్స్ అలాంటివి వచ్చాయన్నమాట. అవన్నీ చూపించలేం కాబట్టి నేను పక్కన పెట్టేసినవి కొన్ని అయితే తీసి చూపించాను. గిఫ్ట్స్ ఎలా ఉన్నాయనేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే హెల్తీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.